పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ కూడా చేయాలి. మనలో ఒక అవగాహన రావాలి. అదే సమయంలో ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం. ఒక పక్కన చాలా డిట్రియేట్ అయినటువంటి లా అండ్ ఆర్డర్, అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా నిర్వీర్యం అయిపోయింది. ఈ వ్యవస్థను కూడా మళ్లీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెషన్లో మళ్ళా బడ్జెట్కి వస్తాం. అవసరమైతే 1 full day చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని 2047 ఏ విధంగా ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నెంబర్ 1 స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి ముందు కూడా దాన్ని కూడా చర్చ చేద్దాం. చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం. అదే సమయంలో నేను రిపీటెడ్గా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేశ ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు, ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జరిగిన అన్యాయం, రాష్ట్రానికి జరిగిపోయే మంచి కూడా చెప్పాడు. చాలా సంతోషం. ఏదైతే కేసులు కూడా రకరకాలుగా పెట్టారు, ఇక్కడుండే మెజారిటీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు. వీళ్ళు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలా మంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్, సోషల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు. అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం. అమరావతి రైతులపైన కేసులు పెట్టారు, టీచర్స్ పైన సిపిఎస్ అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టారు. ఇవదే మరిగా తెలుగుదేశం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, జనసేన, బీజేపీ, మిగిలిన రాజకీయ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం. అవసరమైతే ఎవరైనా ఎక్సెస్ గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఏదో చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేసి మళ్ళా తప్పించుకుంటామని ధీమాత ముందుకు పోతే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయలేం. చట్టం ఉంది, చట్టాన్ని గౌరవించాలి. అధికారులు కానీ, సామాన్య ప్రజానికం కానీ, ప్రభుత్వాలు కానీ చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. విచ్చలవిడితనం వస్తే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేం. అదే సమయంలో దిశ ఇంకొక పక్క నేను ఇక్కడుండే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి. ఇది నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డీఏకుంది. నేను ఇక్కడుండే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులకు తీసుకోవద్దండి. మీకు ఏదున్నా చెప్పండి. డెమాన్స్ట్రేటివ్ గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొకసారి అందరికీ ఇప్పటికే కొంత మెరుగైంది. ఆవేశాలు ఉన్నాయి, ఒకరోజు ఆవేశాలు పోవు. బాధ ఉంది మనసులో. చాలా ఓసారి మీకు అవే జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు. మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు. నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను. అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను. నేను మర్చిపోగలుగుతాను ఆ సంఘటన, నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు. కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది. ప్రజలు మనకిచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు. తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు. అది కూడా అసమర్థం అవుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి, పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి, రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు. ఈ ప్రాసెస్ లో కొంతమంది సఫర్ అయ్యారు, కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు, కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు. మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి, ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది. అదే సినిమాలో అయితే పడుకునేవాడు కాదు, అక్కడైతే పైకి ఎగిరి కొట్టేవాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, కానీ డెఫినెట్ గా కంట్రోల్ చేద్దాం. సెకండ్ థాట్ లేదు. ఇది అయిన తర్వాత మళ్ళా మనం మాట్లాడుకుందాం. కమిషన్ కూడా నేను ఆలోచిస్తాను, ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్ని స్టడీ చేసుకుని అవసరమైతే క్యాబినెట్ లో అయితే మాట్లాడతాను, మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం. నేను ఒకసారి ఏంటమ్మా తీసుకెళ్లిపోయారని చెప్తే ఆయన వెంటనే స్పందించి విత్ ఇన్ 3 days తీసుకొచ్చారు. అదే ఇన్సిడెంట్ మా నియోజకవర్గంలో అయింది. నేను అప్పుడు పోలీస్ అతనికి అదే చెప్పాను, అక్కడ జరిగింది ఇక్కడ జరగట్లేదని ఆ తల్లి వచ్చి బాధపడుతున్నది. పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీకు, అది మళ్ళీ మాకు కూడా అటువంటి గౌరవాన్ని మీరు కల్పించాలంటే అతను కూడా నిన్నటికల్లా అమ్మాయి దొరికిందండి, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. యూ స్టూడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సార్. అందరూ కూడా అలాగే చేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ బాగుపడుతుంది. ఎందుకంటే దే ప్లేగ్డ్ ద సిస్టమ్ సార్. సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా వక్రీకరించి వాడుకోవచ్చు అన్నదానికి 2019-24 ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది. దాన్ని మనం మార్చాలంటే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్టు, మాధవ్ గారు చెప్పినట్టు, నెల్లిమర్ల శాసనసభ్యురాలు చెప్పినట్టు కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేస్తున్నాం. కొన్ని సమస్యలు మన చేతల్లో లేని సమస్యలు కూడా ఉన్నాయి. నేను పార్టీ ఆఫీస్లో ఉన్నా, ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది, ఒకసారి కళ్ళు నీళ్లు పెట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఏంటమ్మా, ఒక 2 నిమిషాల తర్వాత తమాయించుకొని, సార్ నాకు జరిగిన అన్యాయం మర్చిపోలేకపోతున్నాను, మీరు ఏం చేస్తారో తెలియదు, ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి. నేను ఒక విక్టిమ్ నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగింది దానికంటే నేను అడగలేకపోయాను. కానీ అలాంటివి తిరిగి మనం కరెక్ట్ చేయలేం. కానీ దుర్మార్గులు సొసైటీలో లేకుండా చేసిన రోజున అలాంటి వారికి అందరికీ రక్షణ వస్తుంది. అదే నా ఆలోచన. నా జీవితంలో రెండో విషయం కూడా మీకు చెప్తున్నాను. పాదయాత్ర చేసినప్పుడు అనకాపల్లికి వచ్చాను. రాత్రి 2 గంటలకు నడుస్తా ఉంటే అనకాపల్లిలో ఒక డీసెంట్ మహిళ ఒక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఒకటే మాట అడిగింది, సార్ మీరు ఏమి వద్దండి, మాకు రక్షణ ఇవ్వండి. అప్పుడే నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే అనకాపల్లిలో ఉండే మహిళ వచ్చి 2 గంటల వరకు మేల్కొని, నేను మేలుకున్నాను సార్ మీకోసం, మీరు వస్తున్నారంటే మళ్ళా నాకు అవకాశం దొరకదు కాబట్టి చెప్పాలి సార్. ఈ దేశంలో మాలాంటి వాళ్ళు కొంచెం అందంగా ఉంటే ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా బయట జరగలేని పరిస్థితికి వస్తున్నాం. మాకు స్వేచ్ఛ లేదా, కనీసం మాకు రక్షణ ఇవ్వలేరని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకనే మనం మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. అదే సమయంలో సమస్యలపైన కూడా మనందరం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఒక విధంగా మనందరం మనుషులమే. నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం. అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది. దేనికి భయపడలేదు. నన్ను చంపతారని తెలిసిన
24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధార్యంతో నేను మాట్లాడలేదు. నా కళ్ళల్లో ఒక్క చుక్క కన్నుడు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి. నేను కూడా మాట్లాడాను. ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ్యా, ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకుంటే తప్పులేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తూ ఒక మాట ఉన్నా. నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు, పోయి కాపురం చేయాలని చేయబోయా పోయి అని చెప్పా. ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు, ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు, వ్యక్తిగతంగా తీసుకురావద్దు, కుటుంబాలు వ్యవస్థ తీసుకురావద్దు. అదే నేను కోరుతాను ఎక్కువంటే మెంబర్స్ ఉందని. ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏమాత్రం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు పనిచేయద్దండి. ఎవరైనా సరే, అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే. సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా, ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా, అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా, సెపరేట్ విభాగం పెడతాం. ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలిపెట్టను. పబ్లిక్ లో నిలబెట్టి ఏం చేయాలో చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్. ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు. అయితే నేను మిమ్మల్ని కోరేది, ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు. మళ్లీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు అవుతారని మనకు అనిపిస్తుంది. ఇన్ని రోజులు వాడు వేధించాడు, నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు, నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు. కానీ అది మాత్రం చేయొద్దండి. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని, సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఎక్కడా దీన్ని ఉపేక్షించం. ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని మొన్నైతే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేసలేసి పార్టీ మీటింగ్లు చెప్పారు. ఇక్కడ కూడా మొన్న కూడా చెప్పారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆన్ రికార్డ్, ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన యొక్క సిన్సియారిటీ. కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు రేజ్ చేయలేదు అనుకుంటున్నాం. కానీ మనం చేసే ప్రతి పని 5 కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు, నా బాడీ లాంగ్వేజ్ ఎట్టుంది, అన్ని కూడా ప్రజలు వాచ్ చేస్తారు, వాళ్లే నిర్ణయిస్తారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం జవాబుదారీతనం ఈ హౌస్ 5 కోట్ల ప్రజలకి. అది గుర్తుపెట్టుకోవాలి. అందరం కూడా ఆ బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ మరీ కోరుతున్నా,